చాలా వరకు అందరూ మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, డాక్టర్ గారు మోకాల్ మార్పిడి ఆపరేషన్లోని ఇంతకు ముందు చేసే నార్మల్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి తేడా ఏంటి, ఎందుకని మేము రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీని ప్రిఫర్ చేయాలని చాలా వరకు అందరూ అడిగే కామన్ క్వశ్చన్ అండి. సో ముఖ్యంగా మనం ఇది చూసినట్టయితే మనం లేటెస్ట్ ఈ ఆపరేషన్కి సంబంధించే కాకుండా సపోజ్ మన ఫోన్స్ చూసినట్టయితే పాత రోజుల్లోని నార్మల్ నోకియా ఫోన్స్ ఉండేవి, తర్వాత ఆండ్రాయిడ్స్ వచ్చాయి, ఇప్పుడు యాపిల్ ఫోన్స్ వచ్చాయి. అలాగే మనం ట్రావెల్ చేసే బస్సెస్ చూస్తే నార్మల్ బస్సెస్ నుంచి ఇప్పుడు వాల్వో బస్సులు వచ్చాయి. అలాగే ట్రైన్స్ చూసినట్టయితే గనక నార్మల్ ట్రైన్స్ నుంచి హై స్పీడ్ వందే భారత్ ట్రైన్స్ వచ్చాయి. సో అలా అని మనం లేటెస్ట్ టెక్నాలజీని మనం అడాప్ట్ చేయకుండా వాడకుండా లేం. అలాగే నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ఒకప్పుడు మనకి వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. ఏదైతే అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనకున్నాయో దీని ద్వారా ఇంకా బెటర్ గా మనం సర్జరీ చేసినట్టుండి, అలాగే ఇంతకు ముందు నార్మల్ రీప్లేస్మెంట్ ని చాలా వరకు కొనసాగిస్తూనే కొన్ని రకాలైన పేషెంట్స్ ఎస్పెషల్లీ ఎక్కువ డిఫార్మిటీ అంటే కాలు వంకరలు తిరగడం గానీ, అలాగే సివియర్ గా ఆర్థరైటిస్ అంటే బాగా అరిగిపోయి బోన్ లాస్ ఉన్న వాళ్ళలో గానీ, మన మోకాల్లోని గానీ పాదంలో గానీ ఇంప్లాంట్స్ ఉన్నట్టయితే వాళ్ళకి నార్మల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కష్టం అవుతుంది. సో ఇటువంటి పేషెంట్స్ కి ఖచ్చితంగా రోబోటిక్ సర్జరీ చేసి వాళ్ళని 100% మనం అత్యంత ఫాస్ట్ గా నార్మల్ లైఫ్ కి తేవడం జరుగుతుంది.